మన ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మరి వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ, మరి మీ అందరూ బెనిఫిషియర్లకు కూడా మేము ఇన్ని రోజుల నుంచి మనం దాదాపుగా ఇవి 93 నుంచి 93 అని అంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి దానికి ఈరోజు మన కళ కొంత నెరవేరబోతున్నది. 30 కొరకు దాన్ని చూసినటువంటి అన్నగారు కూడా మొదటి నుంచి కూడా వచ్చినప్పటి నుంచి కూడా మనం ఖచ్చితంగా వీళ్ళని ఇచ్చేద్దాము అని అన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ 35 కంప్లీట్ ఖచ్చితంగా వేసి ఇచ్చేద్దామని అంటున్నాడు. దాని తర్వాత మనకి ఇక్కడ మొత్తం 12 ఎకరాలు, ఇక్కడ ఉన్నటువంటిది 8 ఎకరాలు. కాబట్టి ఎవరైతే బెనిఫిషియర్స్ ఇంకా రాని వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ 30 కాకుండా ఇంకా 150 మందికి ఖచ్చితంగా వస్తాయి. మనకు ఎవరికి కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు, మీరు అందరూ బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి అన్నగారు మీ అందరికీ మీకు ప్రాప్తి చేసేందుకు సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి మీరు ఎవరైనటువంటిది వీళ్ళకి ఇచ్చిరు మాకు రాలేదనేటువంటిది పెట్టుకోవద్దని చెప్పేసి మీకు నేను మనవి చేస్తున్నాను. మరియు ఇంకో విషయం ఏంటంటే మీరందరూ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మనం అందరూ సహకరించి అందరికి ఇచ్చేయాలని చెప్పేసి తెలియజేస్తూ అన్నగారికి మరి మనవేయంగా కూడా అన్న మనకి ఇప్పుడు రోడ్డు అక్కడ నుంచి కూడా రోడ్డు కూడా బాగోలేదు. ఆ రోడ్డు కూడా అక్కడికి శాంక్షన్ చేసి ఇక్కడ దాకా చేపిస్తారు అని చెప్పేసి మేము దాని గురించి ఆశిస్తున్నామన్నా. అదేవిధంగా ఇక్కడ ఈ దానికి కూడా ఎంఆర్ఓ గారికి చెప్పేసి ఈ ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఈ త్వరలో తొందరగానే దీన్ని ప్లాటింగ్ కొరకు అన్ని తయారు చేయించేసి 2-3 నెలల్లో వీళ్ళందరికీ ఇచ్చేస్తే కూడా బెనిఫిషియర్స్ ఎవరికి కూడా రాదు అనే ముచ్చట ఉన్నది. ప్రతి ఒక్కరికి వస్తాయి. అదేవిధంగా అన్నగారికి ఒకటి విన్నపం ఏంటంటే అన్న మేము అప్పుడు స్టార్టింగ్ లో 93లో వాళ్ళు ఇచ్చినప్పుడు మనకి బెనిఫిషియర్ పైసలు రాలేదు. వాళ్ళకి అందరికీ మనం ప్లాట్లు ఇస్తామని చెప్పేసి అప్పటి నుంచి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతున్నది. వారికి కూడా ఇక్కడ ఎవరైతే ల్యాండ్స్ ఉన్నాయో అప్పుడు 30,000 కనుక ఇచ్చారు. ఇప్పుడు దాదాపుగా ఇక్కడ 2 కోట్ల వాల్యూ ఉన్నది. ఆ వారికి కూడా అందరికీ మనం ఎంతో ప్లాట్ ఇస్తే బాగుంటుందని అప్పుడు కూడా డిసైడ్ చేయడం జరిగిందన్న. అప్పుడు కూడా అదే దీని కూడా అయిపోయింది. అందరికీ కూడా అది మీ అందరికి కూడా ఇవ్వాలని చెప్పేసి ఇస్తారని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాం. దానికి అందరూ సహకరించాలా, అందరూ సహకారం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి వచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు. కార్యక్రమానికి వచ్చేసిన మన ఎమ్మెల్యే గారైన గోపారెడ్డి గారికి, మరి మండల పార్టీ అధ్యక్షులు రాయరెడ్డి గారికి, ఏమి చైర్మన్ ముప్పాంగారెడ్డి గారికి, భోజన్న గారికి, యాదరన్న గారికి, మన భరతన్న గారికి, ఎంఆర్ఓ ఎంపీడీఓ మన జాన్కల్ గ్రామ నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, మరి గ్రామ ప్రజలు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి గత 10 ఏళ్ళ సంది గడుపుతుంది బిల్డింగ్ కాలేదు. ఇప్పుడు సార్ చెరువుతో ఎట్లా వేసి కంప్లీట్ చేసి ప్రతి ఒక్క తిరుగులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో దీన్ని మళ్ళా ముందుకు వచ్చారు. 10 ఏళ్ళలో ఒక్క పని కూడా అలా కట్టడానికి శాఖ రాలేదు. ఆల్రెడీ ఇందిరా మహిళలు మన నేతలకు 30 శాంక్షన్ అయినాయి. మళ్ళీ 2 విడతలు కూడా 20 వస్తున్నాయి. రైతు బంధు చేస్తున్నాడు, బోనస్ ఇచ్చిండు. అయినా ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి మీరు ఇంకా అభిప్రాయాలు ఏమాత్రం ఇస్తున్నారో అర్థమవుతలేదు. మరి ప్రతి ఇంటింటికి కరెంటు ఫ్రీ ఇస్తున్నాడు, సిలిండర్ ఫ్రీ ఇస్తున్నాడు, బోనస్ వస్తున్నది. 5 కిలోలు వస్తుంది. ఇంతకుముందు 5 కిలోలు వచ్చి 5 కిలోలు వస్తాయి. కానీ ఇప్పుడు ఎప్పుడమ్మా పని చేయాలి, చుట్టూ కాబట్టి పని చేస్తూ చాలు. ఇవాళ ఎవరికి రాలేదని బాధపడు అందరికి వస్తాయి. ప్లాట్లు ఉన్నాయి, ప్లాట్లు 200 ప్లాట్లు 200 ప్లాట్లు అందరికి మరియు ప్లాట్ ఇప్పించే లేని వాళ్ళకు ప్లాట్ ఇప్పించే పద్ధతి మాది అని చెప్తున్నాము. ప్రతి ఒక్కరు పంచే పద్ధతి మాది. మమ్మల్ని ముక్కు విండి అడుగున్నామా ఇవ్వకుంటే సార్ ఇక్కడ సార్ ముందు చెప్తారు. సార్ ఆధ్వర్యంలో ఆ ప్లాట్లు కూడా ఇంకా 1 month 2 month సార్ ఆధ్వర్యంలో వచ్చేస్తే మా ప్లాట్ కూడా వస్తామని చెప్తుంది. ఏమన్నారు సార్ ఉన్నారు, మనం పెద్ద ముఖాలు ఉన్నారు. ఖచ్చితంగా నేను పార్టీ అధికారం రాకముందే సార్ ఈ మాట సాధించున్నారు. ఆ రోడ్డు కూడా డబుల్ రోడ్ ఏమని చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ అన్న గారికి, కిరణ్ అన్న గారికి, భోజన గారికి, సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి అన్న గారికి, వివిధ గ్రామాల నుంచి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకటే ఏదైతే 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ
అభివృద్ధి కోసము ఇప్పుడు కాదు, గతంలో ఇల్లు మా రాజ్యం నుంచే ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మీరు అభివృద్ధి చేయాలి, మీరు ముందుకు రావాలి, అన్ని విధాలు అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇతరులు ఉన్నప్పుడే అప్పుడు భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చింది. అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు ఎప్పుడైనా కానీ. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎందరో పనిచేసింది, కానీ గత 10 సంవత్సరాలు ఎస్సీలే కానీ ఎస్టీలే కానీ బీసీలే కానీ ఈ గ్రామంలో ఒక ఇల్లు కూడా ఇచ్చినా, ఒక ఇల్లు కూడా ఇవ్వలే. కానీ ఈరోజు 2 సంవత్సరాల నుంచి ఇల్లు కాదు అన్ని విధాలు ఏదైతే 10 సంవత్సరాల్లో అన్యాయం జరిగిందో ఒక్కొక్కరేమో జిరాక్స్ తీసుకుంటా ఎంఆర్ ఆఫీస్ కానీ ఎంపీ ఆఫీస్ కానీ జిరాక్స్ గంటలు ఇచ్చినా కదా, కానీ ఒక పని కూడా జరగలేదు. మీకు అందరికీ తెలుసు. సరే మన దేవుడు మనం పుట్టాం, మన ఏదాన్ని మరొకటి లేవు, సరే మర్చిపోయిందమ్మా దానికి నా కార్యం చెప్పేసి చట్టాలకి ముందుకు వచ్చి మన గౌరవ ఎమ్మెల్యే కూడా చెప్పులు లేదు, తప్పకుండా పనిచేస్తాం. కానీ మీరు మాట్లాడాలని చెప్పేసి ఇది కాదు. కాంగ్రెస్ పార్టీ అనేదే మనది, బీసీలని ఎస్సీలని ఎస్టీలని మన హక్కు ఉన్నది, అడగడానికి హక్కు ఉన్నది, తీసుకోవాల్సిన హక్కు ఉన్నది, మనం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందులో దయచేసి ఒకటే మీరు అందరూ కూడా గత 10 సంవత్సరాలు మనం ఏం జరగలే, ఇల్లు రాలే, భూమి రాలే, రేషన్ కార్డు రాలే, ఇప్పుడు మన పిల్లలకు చదువు ఫీజు రియంబర్స్మెంట్ రాలే. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనగా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారు ఆయన ఓపిక లేకుండా ప్రతి గ్రామంలో తిరుగుతూ ఎవరికి ఏ బాధ ఉన్నది, ఎవరికి ఏ కష్టాలు ఉన్నాయి, అన్ని కష్టాలు తీరుస్తామని చెప్పేసి ప్రతిరోజు ఒక నెలలో 25 రోజులు గ్రామాలు తిరుగుతుంటే మన గౌరవ పెద్దలు భూపతి ఎమ్మెల్యే సార్ గారని చెప్పేసి అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా మీరు ఓపిక పట్టాలి, ఎప్పుడైనా అమ్మా ఓపిక పట్టాలి. పుట్టంగానే పిల్లవాడు నవ్వలేడు. 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అప్పులో ముంచి మన మీద అప్పుల భారాన్ని ఓపిక కేసీఆర్. ఆ టీఆర్ఎస్ పార్టీ మొత్తం అప్పుల భారాన్ని ఒకటైనా టైపు వడ్డీ రుణాలు వచ్చినాయా? మీకు వడ్డీ వచ్చిందా? ఎప్పటికీ రాలే. అందుకు దయచేసి అన్ని వేయాలా. ఈ రోజే మీకు వడ్డీ రుణాలకు వడ్డీ ఈ రోజే మీకు గవర్నమెంట్ నిర్వహిస్తుంది. దయచేసి ఒకటే అభివృద్ధి చేయడానికి మన కోసము మన అందరి కోసము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆ మాట మన అడుగుజాడలో అదే కాంగ్రెస్ పార్టీ అడుగుజాడలో మన కాంగ్రెస్ పార్టీ మనసులో పెట్టుకొని మనం ఆశీర్వదిస్తే మనకి ఎన్నో పనులు జరుగుతాయి. మీరు తప్పకుండా కూడా మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి రేపు సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి, పని చేసినోడికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా పని చేసినోడికే గుర్తింపిస్తుంది, పని చేసినోడికే నిలబెడుతుంది. మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓడేసి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన సర్పంచ్ ఓడేసి సర్పంచ్ క్యాండిడేట్ గెలిపించుకొని న్యాయంగా అభివృద్ధిలో మీరు పాల్పంచుకుంటారని చెప్పేసి ఈ సభగా తెలియజేస్తూ, మరి మన ఎమ్మెల్యే గారు ఏ ఎమ్మెల్యే తిరగలే, నెలకు 25 రోజులు ప్రతి గ్రామానికి ప్రతి వాడకు మన కష్టం మన సుఖాలు తెలుసుకోవడానికి తిరుగుతున్న ఆయన మనము సర్పంచ్ ఎలక్షన్ మద్దతు ఇచ్చి ప్రతి క్యాండిడేట్ కు సర్పంచ్ గెలిపించుకొని మనం సార్కు మద్దతు ఇచ్చి మనము నేషనల్ అభివృద్ధి పాల్గొంటున్నామని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చే ప్రజలందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గ్రామానికి డబల్ బెడ్రూమ్ ఏదైతే పంపకానికి వచ్చిందో ప్రజలు గౌరవనీయులు మన శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ యాదగిరి గారు, భోజన్న గారు, కిరణ్ రావు గారు, మాజీ సర్పంచ్ ప్రసాద్ గారు, హిమారావు గారు, ఎండిఓ గారు, మన మోపాల్ మండలాధ్యక్షులు సాయిరెడ్డి గారు, వినయ్య గారు, హనుమంతులు గారు, మిగతా పెద్దలందరూ
మన జిల్లా బాధ చైర్మన్ ప్రమోద్ గారు, వేదిక ముందున్నటువంటి మన కాంగ్రెస్ శ్రేణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు చూడండి, గత 10 సంవత్సరాలు ఏ పేదోడికి ఇక్కడ పనిచేసింది అన్నది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు చూడండి, పేదోళ్ళకి ఈరోజు మనం ఇక్కడ 10 సంవత్సరాల నుంచి కట్టి ఇష్టపెట్టినటువంటి ఇళ్ళని మన పేదోళ్ళకి అంకితం చేద్దామని వచ్చినందుకు పెద్దలకు గౌరవంగా మనం స్వాగతం మనకి ఇచ్చేయాలని తప్ప మీరు అల్లా చేసుకోవడం సరైనది కాదని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాం. ఆ రోజు చూడండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు డి శ్రీనివాస్ గారు ఈ జాగా 12 ఎకరాల న్యాల్కల్ గ్రామాన్ని కొనియడం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ 10 ఎకరాలు మేము కొనిచ్చినటువంటి జాగాని మీ పేదోడికి పొందలేని పరిస్థితి గత ప్రభుత్వం చేసింది. ఈ రోజు మీ ముందు మేము వచ్చినాం. పెద్దలు మన శాసనసభ్యులు ప్రతినిత్యం పేదోళ్ళ అండగా ఉంటూ పేదోళ్ళకు పనిచేయాలని ఆలోచన చేస్తున్నటువంటి పెద్దలు, వారికి మనం స్వాగతం పలకాల్సిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఒక విషయం మీరు ఆలోచించాలి. ఇలా 10 సంవత్సరాలు మీకు 10 ఎకరాల ల్యాండ్ని మీకు ఒక పేదోడికి ఒక పట్ట ఇయ్యక సందర్భం ఉంది. ఈ రోజు పెద్దలు మీతో మాట్లాడతారు, చెప్తారు. పేదోళ్ళు ఎంతమంది ఉన్నా అందరికీ లాటిచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. కానీ అల్లరి చేయొద్దు. అల్లరి చేసినంత మాత్రాన మనకు ఏదో వస్తుందని చేస్తే అది బాగున్నది, అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీ దగ్గరికి మీ పేదోళ్లకు లాభం చేయాలన్న ఆలోచనతోనే పెద్దలు మీ గ్రామానికి వచ్చినప్పుడు మీరు స్వాగతించి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పుకుంటే బాగుంటుందని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాం. చూడండి కదా, గత 10 సంవత్సరాలు మీకు ఏం చేయనప్పుడు ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ మీ పేదోళ్ళకి ఇల్లు చేయడం జరిగింది, లాట్ ఇవ్వడం జరిగింది. ఏదున్నా పేదోళ్ళ పార్టీ ఉండేది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు మేము చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఇలా 6 గ్యారెంటీ కావచ్చు, పేదోడికి సన్నబియ్యం కావచ్చు. ఇలా పెద్దలు కూర్చొని ఎక్కడో కూర్చొని సన్నబియ్యం తింటా ఉన్నారు. ఆ రోజు కేసీఆర్ చెప్పిండు, నా మనోడు సన్నబియ్యం తింటే నేను పేదోళ్ళకు కూడా సన్నబియ్యం పెడతాను. నేను ఒక్కోటికైనా సన్నబియ్యం తినిపించినా ఈ రోజు మన పెద్దలు రేవంత్ రెడ్డి గారు మన మాదిరిగానే మన పేదోళ్ళు కూడా ఉండాలన్న ఆలోచనతో ఈ రోజు మనకు సన్నబియ్యం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇవాళ చూడండి, మన ఆడపడుచులకి అందరికీ కానుకగా మనం ఒక చీర పంపడం కూడా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మీ అందరికి కూడా చీరలందరికీ కూడా వస్తాయి. అంటే పేదోళ్ళు కూడా వెనుకలాగా ఉండాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ పేదోళ్ళ కోసమే ఆలోచన చేస్తారు. ఇలా చూడండి, 50 బెడ్లు ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, ఇలా కరెంటు ఫ్రీ ఇస్తూ ఉన్నాం, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం పేదోడి కోసం. పేదోడు ఎక్కడైనా చేసుకుంటారు. పేదోడికి ఇంత లాభం జరగంగా కూడా మీరు ఆలోచించాల్సిందిగా మేము మీకు మనవి. అదే కాకుండా ఈరోజు చూడండి, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల లోపల ఎంత అభివృద్ధి జరిగింది అన్నది చెప్పడం జరుగుతుంది. ఈ న్యాయాల గ్రామానికి ఏమేమి చేస్తున్నాము, చేస్తున్నామని చెప్పి ఎక్కడే ఆలోచించాలి. పేదవాళ్ళ బాధ్యత ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఇంద్రమ్మ కూడా పేదల కోసం ఆలోచన చేసింది. కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ఉన్నది. పేదలకే ఏది ఉన్నా కూడా పేదలకు చేయాలని ఆలోచన చేస్తారు. కానీ అందరూ మీరు ఆలోచించి కూడా కాంగ్రెస్ పార్టీకి ఆధారంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ఆధారంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తాను చేస్తున్నాం. అదే కాకుండా ఈరోజు చూడండి, ఇలా రోడ్లు కావచ్చు, ఇల్లు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, ఏది కూడా మీరు పేదోళ్ళ కోసం ఆలోచన చేసి పెద్దలు ప్రతినిత్యం పేదోళ్ళ కోసం తిరుగుతూ ఉన్నారు. ఇలా తన ఏదైతే డాక్టర్కి వదిలి ఇలా పేదల కోసం పనిచేయాలని ఆలోచనతో ప్రతినిత్యం ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. ఏదకు 20 రోజులు పేదల మధ్య నేను ఉంటున్నాను. అది ఆలోచన చేసుకోండి. మీరు మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే తన దగ్గరికి స్వయంగా వచ్చి 24 గంటలు తన క్యాంపస్లో అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు వచ్చి అక్కడ చెప్పుకొని ప్రాబ్లం తీసుకుంటే బాగుంటుందని చెప్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. ఈరోజు మన భోపాల మండలంలో నాల్కల్ గ్రామం
మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ కార్యక్రమంలో మీ గ్రామానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా నాతో పాటు వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఉపగంగారెడ్డి గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు సాయిరెడ్డి గారు, మరి మాజీ ఎంపీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి యాదగిరి గారు, పెద్దల భోజన్న గారు, కిరణ్ గారు, మరి ప్రసాద్ గారు, అదేవిధంగా సతీష్ గారు, మరి గంగాధర్ గారు, పెద్దలు సాగర్ గారు, మరి అధికారులు ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అదేవిధంగా హౌసింగ్ సంబంధించినటువంటి అధికారులు, పత్రికా విలేకరులు, మరి అందరికంటే ముఖ్యంగా నాలుకల్ గ్రామ పెద్దలు, మరి ఇక్కడ లబ్ధిదారులుగా ఎంపికై మరి లబ్ధి పొందుతున్నటువంటి వారితో పాటు వచ్చినటువంటి నాలుకల్ అక్కాచెల్లెలందరూ కూడా నేను నా యొక్క నమస్కారాలు. ఈరోజు చాలా శుభదినం. ఏదైతే ఇక్కడ మనం ప్లేస్ నిలబడ్డామో 2015, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వంలో అప్పుడు ఎంపీ కవిత ఎంపీగా ఉండే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అప్పుడు 15లో ఇది శంకుస్థాపన చేసి ఈ భూమి ఇక్కడ 8 ఎకరాలు మరి రైతుల దగ్గర తీసుకొని, చిన్న చిన్న రైతుల దగ్గర తీసుకొని పేదలకు ఉపయోగపడతాయని చెప్పి ఆ రోజు పెద్దలు డి శ్రీనివాస్ గారు నాల్కల్ గ్రామానికి గ్రామ పంచాయతీ కప్పు. మరి వాళ్ళ మనము నాల్కల్లో మొన్న మన పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవానికి అందరికి కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. సరే, కొంతమంది కట్టమని రాసిచ్చారు, కానీ వాళ్ళ దగ్గర 19-20 ఇండ్లు మన డాల్కల్లో కడుతున్నారు. మనం స్టార్ట్ చేసి 3 నెలలు అయింది. మరి ఇలా ఇల్లు స్లాబ్ అయిపోయింది, ఆల్మోస్ట్ కలరింగ్ వచ్చినాయి. గృహప్రవేశం కూడా అయిందంటే ఒక ఇల్లు చెప్తున్నాడు గంగన్న. మరి ఒక ఇల్లు కట్టుకోవడానికి 3 నెలలు పడుతుందా, 6 నెలలు పడుతుందా, ఎన్ని రోజులు పడుతుంది? 6 నెలలు లేదు, మెల్లగా కూడా అంటే సంవత్సరం. మరి ఇది ఫౌండేషన్ వేసి ఎప్పుడైంది? 15 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయింది. 2017లో ఫౌండేషన్ వేస్తే ఇవాళ మన ఏళ్ళలో 25 నవంబర్లో ఉన్నాం. ఇక దాన్ని బట్టి మరి గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా పనిచేసారు, మరి తీరా చూస్తే మరి ఏమైంది? కేసీఆర్ ఒక 4 ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు, కవిత ఒక 4 ఫామ్ హౌస్లు కట్టుకున్నది, మరి హరీష్ రావు కట్టుకున్నాడు, ఆయన కొడుకు కేటీఆర్ ఆయన కూడా కట్టుకున్నాడు, జన్వాడలో పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. కానీ పేదోళ్ళకి ఇల్లు కట్టడానికి చేతులు రాలే వాళ్ళకి. ఈ ఇల్లు కట్టడానికి 10 ఏళ్ళు పడుతుందా? మేము ఎలక్షన్ కంటే ముందు కూడా ఇక్కడ వచ్చినాం. ఇదే ఇక్కడికి వచ్చి ఇక్కడ అంతా చూసేసరికి మొత్తం పిచ్చి మొక్కలు ఉన్నాయి, మొత్తం మేకలు ఉన్నాయి. ఇలా మేకలు, పందులు తిరుగుతున్నాయి. మరి ఆ రోజే చెప్పినాం మేము, మీరు మాకు అధికారం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికి కూడా ఇల్లు ఇస్తామని చెప్పినాం. ఇవాళ మరి వాళ్ళ ఈ ఇల్లు ఇన్కంప్లీట్ ఉన్నటువంటి ఇల్లు కూడా ఇక్కడ అన్ని కూలిపోతున్నాయి, కొన్ని ఇంకా ఇవైతున్నాయి. మరి ఈ ఇళ్ళని ఇట్లనే వదిలేస్తే నష్టం జరుగుతుందని చెప్పి ఎవరికైతే ప్లాట్లు లేవో, ప్లాట్లు ఉండి ఇండ్లు లేని వాళ్ళకేమో ఇద్దరం ఇండ్లు ఇస్తున్నాం. ప్లాట్లు మీ ఉండి 100 గజాల జాగా కంటే 100 గజాలైనా 75 గజాలు ఉన్నా, లేకుంటే 100 కంటే ఎక్కువ ఉన్నా మీ సొంత జాగాలో మీరు ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ కింద 5 లక్షల రూపాయలతో ఇల్లు ఇస్తున్నాం. అవి ఇప్పుడు ఒక 20 ఇచ్చినాం. ఇంకొక మళ్ళా విడతలు ఇప్పుడు ప్రసాద్ గారు అడిగితే మా గ్రామంలో ఇండ్లు ప్లాట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ లేరు, మరి ఇంకొక 15-20 అయితే సరిపోతాయి అంటున్నా. 15-20 కూడా తప్పకుండా 2వ విడతల ఇచ్చేస్తాం. ఎవరు కూడా ప్లాట్లు ఉన్న వాళ్ళకి అందరు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఇక వచ్చేది ఏంటంటే ప్లాట్లు లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇలా మొత్తం అప్లికేషన్ కూడా తీస్తూ ఉంటే ఎంపీడీఓ గారు చెప్తా ఉన్నారు దగ్గర 150 మంది. దాంట్లో ఎక్కువ మన సోదరులు ఒడ్డర్ కులస్తులు ఎక్కువ మంది ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు కొంతమంది ఉన్నారు. దగ్గర 150 మంది ప్లాట్లు లేవు. మరి ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలా? ఇప్పుడు వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి మనం. అయితే ముందుగా ఇప్పుడు ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి ఇవైతే 30 ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ 30 ఇండ్లు ప్లాట్లు ఇవ్వకుండా ముందే అంటే దీనికంటే 20 ఇండ్లు వాళ్ళకి 30 మందికి మొదలు ఇచ్చి, మరి ఇక్కడైతే ఏదైతే కంప్లీట్ కాలే ఇంకా అక్కడక్కడ దానికి ఒకదానికి 2 లక్షల పని ఉన్నది, ఒకదానికి ₹1,00,000 పని ఉన్నది, ఒకటేమో పిల్లల లెవెల్లో ఇంకా 4 లక్షల పని ఉంది. మరి ఏది ఉంటుందో ఆ బ్యాలెన్స్ అమౌంట్ 5 లక్షల వరకు దాన్ని మొత్తం కూడా కంప్లీట్ చేసి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, ప్రభుత్వాన్ని. సో
సో ఇప్పుడు మీకు అలాట్ చేస్తున్నాం. ఏ స్టేజ్లో ఉన్నా కానీ మరి మీరు కట్టుకుంటే మీకే ఇస్తాం డబ్బులు. లేదు మీరు ఒక మేస్త్రితో ఇప్పుడు ఇందిరా ఇల్లు ఎట్లా కట్టుకుంటారో అట్లా కట్టుకుంటామంటే అట్లా ఇస్తాం. లేదు ప్రభుత్వమే కట్టిమంటే కూడా ఒక ఏజెన్సీని మాట్లాడి వాళ్ళతో కూడా మీకు కంప్లీట్ చేపిస్తాం. మొత్తం మీద ఈ 30 ఇళ్ళు 100% కంప్లీట్ చేసి మీరు అందరు కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గృహప్రవేశం చేయాలి. ఇలా దీనికి రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు, కరెంటు లేదు, వాటర్ లేదు. మరి దానికి కూడా దగ్గర ఇలా 40 లక్షల రూపాయలు పెట్టినాం. దాన్ని ఈ డ్రైన్స్ కట్టిస్తాం, మరి పైన ఓవర్ హెడ్ ట్యాంక్స్ వాటర్ కట్టిస్తాం వాటర్ కొరకు. అదేవిధంగా మన అవసరం ఉంటే రోడ్లు, మళ్ళీ కరెంటు ఇవన్నీ కూడా ఇస్తాం. సో ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి కూడా ఇవాళ 30 మందికే ఇస్తున్నాం. ఇంకా 120 మంది ఉంటారు దగ్గర లెక్క, ఒక 4 అటు ఇటు. ఆ 120 మందికి కూడా మరి ఇప్పుడే ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు, ఇక్కడే పక్కకు 4 ఎకరాలు ఉందని చెప్పారు. మనం ఇందిరమ్మ స్కీమ్లో ఎట్లుందంటే 75 గజాల భూమి ఇచ్చి ప్లాట్ ఇచ్చి వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. 75 గజాలు అంటే మనకి ఎకరానికి ఎంతమందికి వస్తుంది? 30 మందికి వస్తుంది. 75 గజాలు అంటే 30 మందికి వస్తుంది. మనం ఎంత 120 మంది ఉన్నారు, 4 ఎకరాలు సరిపోతుంది. ఒకవేళ సరిపోకుండా మన ఆడ కెనాల్ కట్టబట్టి కూడా ఇంకొక 3 ఎకరాలు ఉంది మన ప్రభుత్వం భూమి. కాబట్టి ఏది ఉన్నా కానీ మీకు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తాం. ఇలా వచ్చిన వాళ్ళు కూడా మా వాళ్ళు ఎవరు లేరు. మా వాళ్ళు అంటే ఏదైనా మా చుట్టాలు లేరు, మా బంధువులు లేరు. ఇండ్లు లేని వాళ్ళకే ఇండ్లు ఇస్తాం. ఎవరైనా కుటుంబంలో ఇండ్లు ఉంటే వాళ్ళకి ఇండ్లు అని చెప్తున్నాం. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఎవరైనా ఇండ్లు వాళ్ళకి ఇచ్చినట్టుంటే మేము క్యాన్సిల్ చేసేస్తాం. కాబట్టి ఎవరో ఇలా ఇక్కడ వచ్చి మాకు ఇల్లు లేదు మీకు ఇల్లు లేదని ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళు ఇవ్వలే, 10 ఏళ్ళు ఇచ్చిర్రా. ఇవాళ మేము ఈతకు వస్తామో మీరు అక్కడ కాకిరి వీకిరి ఎవరో ఒకళ్ళు చెప్పి పంపించారు అని చెప్పి కొడితే ఇది బాగుండదు. మేము ఎవరికి భయపడేది లేదు. ఇక్కడ మేము ఏదో నిస్వార్థంగా మంచి హృదయంతో పేదోళ్ళకు హెల్ప్ చేస్తామని వచ్చినాం. ఇక్కడికి మీతో కూడా ప్లాట్లు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం. ఇవాళ మేము వచ్చి 2 సంవత్సరాలు కూడా కాలే, ఇంకా 3 ఏళ్ళు ఉంటాం. మీరు ఇచ్చిన అధికారం మాకు 5 ఏళ్ళకి ఇచ్చింది. ఇంకా 3 ఏళ్లలో నేను చెప్తా ఉన్నా ఈ సభాముఖంగా, నాలుకల్లో ఎవరు కూడా ఇండ్లు లేని వాళ్ళు ఉండకూడదు. ఖచ్చితంగా నెక్స్ట్ ఫేజ్లో 150 మందికి 120 మందికి ప్లాట్లు ఇస్తాం. వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తాం. దాంట్లో ఏం అనుమానం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ పార్టీ, ఇది స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ. ఇది అబద్ధం మాట మీద ఉండే కాదు. దేశం కొరకు త్యాగం చేసినటువంటి పార్టీ. ఏదో బుడుముకల పార్టీ లాగా చెప్పి డ్రామాలు వేసి చెప్పిపోయే రకం కాదు. మీరు చూస్తున్నారు ఇవాళ 2 సంవత్సరాల నుండి మన నాలుకల్లో ఇంతకుముందు ఏం జరిగిందో 10 ఏళ్ళలో జీతం లెక్క తీయండి. ఇవాళ 2 సంవత్సరాల నాలుకలకి ఏం జరిగిందో నేను చెప్తాను. ఇవాళ ఒక లిస్ట్ ఉన్నది మీ ఊరికి ఇచ్చింది మొత్తం. ఒకటి సబ్స్టేషన్ ఇచ్చినాం. ఇక్కడ సబ్స్టేషన్ అన్నది నాలుకలకు చిరకాల కోరిక. ఎన్ని రోజుల నుండి తిరుగుతారో మీకు అందరు కూడా తెలుసు. కిరణ్ గారికి తెలుసు, మరి ఇక్కడ సతీష్ గారు తెలుసు, మన వీళ్ళందరూ కూడా గంగన్న వీళ్ళందరికీ మన ప్రసాద్ తెలుసు. మేము వచ్చినాక సాక్ష్యం చేయించిన మన భూమి పూజ కూడా చేసుకున్నాం. అదేవిధంగా సీసీ రోడ్స్ 15 లక్షలు, ఎస్సీ కాలనీలో ఒక 20 లక్షలు, మళ్ళీ స్కూళ్ళ డెవలప్మెంటు, మరి అదేవిధంగా ఇది మన ఏది సబ్ సెంటర్ కూడా ఒక 5 లక్షలు. ఇంకా ఇవన్నీ కలిసి దగ్గర ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు 19 ఇండ్లు పట్టుకుంటే 4 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇక్కడ లెక్క ఉన్నది. 4 కోట్ల రూపాయలు ఓన్లీ నాలుకలకే వచ్చినాయి 2 సంవత్సరాలలో. మీరు తీయండి 10 సంవత్సరాలు ఎన్ని వచ్చినాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు నాలుకలకి ఏమొచ్చినా తీయండి. ఉండండి అమ్మ, మాట్లాడకండి దయచేసి. అంటే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మరి నాల్కల్ గ్రామానికి అభివృద్ధికి కట్టుబడి ఉన్నది. ఇవాళ మీకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం చేయనిస్తున్నాం. దగ్గర ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయల ఆర్టీసీ కట్టింది. మీరు ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారంటే ప్రభుత్వం ఫ్రీ కాదు, అది ప్రభుత్వం మీ బదులు ఆర్టీసీ కడుతుంది. ఇలా ఆర్టీసీ 1,100 మంది కండక్టర్లను డ్రైవర్లను పెట్టుకున్నది. దగ్గర ఒక 1000 బస్సులు కొత్తగా కొంటున్నది. ఇలా ఫస్ట్గా జీతాలు ఇస్తున్నాం. గతంలో ఆర్టీసీ ఉంటుందో పోతుందో, ఆస్తులు ఉండేవో పోతుందో కడకనక్కుతారు అని అనుకున్నాం. గతంలో ఆర్టీసీ చైర్మన్ ఉంటే మరి ఆయన ఏదో ఉద్ధరిస్తాడేమని అంటే మొత్తం ఆర్టీసీ ఉన్న బస్సులను అమ్ముకున్నాడు, 1,500 బస్సులు అమ్ముకున్నాడు. సో ఆ పరిస్థితి నుండి ఇవాళ ఆర్టీసీ బస్సు మరి అంటే ఆరోగ్యకరంగా తయారైంది. ఇవాళ బస్సులను మీరే కొనుక్కోవచ్చు, మీరే కొనుక్కొని ఆర్టీసీకి అద్దెకియచ్చు. అద్దెకిస్తే మీకు 70,000 రూపాయలు వస్తాయి నెలకు. ఇవాళ నాల్కల్ పెద్ద గ్రామం, ఇవాళ మనము మరి ఇక్కడ కూడా మీరు బస్సులు కొనుక్కొని ఆర్టీసీకి ఇవ్వచ్చు. ఆ విధంగా తయారు చేసాం.
మీకంటే 8,000 కోట్లు ప్రభుత్వం వచ్చిందంటే దానికి లాభం వరకు మీకేమైంది కదా. ఇలా 8,000 కోట్ల రూపాయలు మహిళలకు ఆదాయం. ఇలా మీకు తెలుసు, ఇలా మీ పిల్లలు హైదరాబాద్ పోతే మీరు పోతున్నారు, చదువుకుంటా హైదరాబాద్ పోతున్నారు, లేకుంటే ఇంకేదో సమ్మక్క జాతర వస్తున్నాయి, ఇప్పుడు జాతర పోదామనే ప్లాన్ కూడా వేస్తున్నారు. ఎక్కడ పోయినా మీకు ఫ్రీ. మరి ఇది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం. ఇంటికి కూడా కరెంట్ అప్పుడు 2004లో రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ ఇచ్చిందంటే వ్యవసాయానికి, ఇలా కరెంటు మన ఇంటికి కూడా ఫ్రీ ఇస్తా ఉన్నాం. సరే 500 రూపాయల సిలిండర్ అక్కడక్కడ కొంతమంది రాలేదంటున్నారు, ఏదో లింక్ ప్రాబ్లం ఉండి కేవైసీ ప్రాబ్లం ఉండి, కానీ కొన్ని లక్షల మందికి వస్తాము. ఇలా మహిళలకు చారాన మీ వడ్డీ కూడా మితి వేసిరు. ఆ మితి ఇప్పుడు కడుతున్నాం మనం. ఇవాళ మీకు వడ్డీ మాకు కూడా ఇవాళ వచ్చింది. మన జిల్లాకే 23 కోట్ల రూపాయలు ఇవాళ వచ్చినాయి. ఇవాళ మనం మీటింగ్ కూడా పెట్టుకున్నాం, మీకు అక్కడ అరేంజ్ చేస్తున్నాం, చెక్స్ కూడా ఇస్తున్నాం మీకు. ఇవాళ వడ్డీ మీరు పాత కట్టాల్సిన వడ్డీ ఇవాళ మనము కాంగ్రెస్ పార్టీ 23 కోట్లు ఇవాళ శాంక్షన్ అయింది. అంటే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. ఇవాళ మీరు కరెంటు తయారు చేసే సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు. ఇలా వడ్లు కొని ఐకేపీ సెంటర్స్ కూడా మీకే ఇచ్చినాం. పోయినసారి మీరు 5 కోట్లు సంపాదించుకున్నారు మహిళలు, ఇలా 20 కోట్లు వస్తున్నాయి. ఈ వానాకాలం వడ్లకు 20 కోట్లు వస్తున్నాయి. 200 సెంటర్లు మీరే నడిపించుకుంటారు. అదేవిధంగా గిడ్డంగులు పెట్టుకోవచ్చు, పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, ఇంకేదైనా వ్యాపారం పెట్టుకోవచ్చు. మీరు అందరూ కూడా సిండికేట్ అయ్యి దగ్గర 120 ఉంటాయా గ్రూపులు, 110 గ్రూపులు, 1100 మంది మెంబర్స్ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటిది? 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని ఒక స్కీమ్ తీసుకున్నారు. ఇందిరా మహిళా శివశక్తి పేరు మీద 1,00,000 కోట్లు బ్యాంకు ద్వారా రుణాలు తీసుకొని అది మీకు పంచుతారు మితి లేకుండా. మరి 1,00,000 కోట్లు పంచాలంటే మరి 1 కోటి మంది మహిళలు లేరు కదా, 70 లక్షల మందే ఉన్నారు. మరి వాళ్ళని కూడా ఏం చేస్తున్నాం, ఇవాళ పెద్ద వయసు పెరిగిన వాళ్ళని కూడా ఒక గ్రూప్లో తీసుకొస్తున్నాం. పిల్లలు 15 ఏళ్ళు నిండిన వాళ్ళ ఆడపిల్లలు కూడా గ్రూప్లో తీసుకొస్తున్నాం. ఇలా 1 కోటి మందిని గ్రూప్లో చేయాలా. మరి వాళ్ళందరూ కూడా ఇలా చాలా మితి లేకుండా మనము వడ్డీ 0 వడ్డీతో రుణాలు ఇస్తున్నాం. ఇవాళ ఈ విధంగా ప్రభుత్వం మీకు మహిళలకు పెద్దపీట. గతంలో మీరు రేషన్ కార్డు తీసి చూడండి, రేషన్ కార్డు 10 ఏళ్ళు ఎవరు ఇవ్వలే. ఇవాళ మేము రేషన్ కార్డు ఇచ్చినాం. అందులో ఎవరి పేరు ఉంది? ఇంతకుముందు భర్త పేరు ఉంటుండే, ఇంటి యజమాని అంటే ఎవరు? భర్త పేరు ఉంటుండే. ఇవాళ ఎవరి పేరు ఉన్నది? ఎవరి పేరు ఉన్నది? భార్య పేరు ఉన్నది. ఇవాళ ఇందిరా మిల్లు ఎవరి పేరు ఇస్తున్నాం? భార్య పేరు ఇస్తున్నాం. మీరు ఈ 30 ఇళ్ళు కూడా మహిళల పేరు మీద ఇస్తున్నాం. ఇదే కాంగ్రెస్ పార్టీ. ఇలా రైతులకు కూడా బోనస్ ఇస్తున్నాం, 500 ఫ్రీగా కరెంట్ ఇస్తున్నాం, ఎరువులు ఇస్తున్నాం, నాణ్యమైనటువంటి విత్తనాలు ఇచ్చి ఇవాళ పంట పండిస్తున్నారు రైతులు. మరి ఒక్కొక్కళ్ళకి ఇలా రైతులకు కూడా బోనస్ వచ్చింది. అందరు కూడా లాభాలలో ఉన్న రైతులకి ఇవాళ పైసలు కనబడుతున్నాయి. రుణమాఫీ చేసినాం. ఇవాళ మరి రైతులు రాజులు చేసినాం. ఇలా మహిళల నిజంగా కోటీశ్వరులు చేయబోతున్నాం. మీకు అందరూ వెళ్తున్న నాలుగల్లా చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు, ఉద్యోగాలు లేవు. మరి చదువుకుంటే లాభం ఏంటి? ఉద్యోగం రాంది. చాలా మంది పిల్లలు మొన్నదాకా ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ ఇక్కడ మరి చదువుకున్నాక ఏజ్ పెద్దగా అయిపోయింది, మరి ఇంటికి పోతే ఏమంటారు, ఏం చేస్తున్నా కొడుక అంటారు అని చెప్పి అక్కడే తలదాచుకుంటారు. ఇవాళ వాళ్ళ కొరకు మనం స్కిల్ యూనివర్సిటీ పెట్టినాం ఒకటి. దాంట్లో ట్రైనింగ్ తీసుకుంటే 100% జాబ్ వస్తుంది. ఏదైనా చదువుకోండి, అందులో జాబ్ 100% ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో మీరు కార్పెంటర్ అవుతారా, ఎలక్ట్రీషియన్ అవుతారా, టెక్నీషియన్ అవుతారా, స్కిల్ యూనివర్సిటీ అంటారు. ఇక్కడ కాకుండా ఇప్పుడు దుబాయ్లో పోతారు మన వాళ్ళు. మామూలుగా మేస్త్రి దగ్గర పని చేసిపోతే 40,000 30,000 వస్తాయి. అదే ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీలో మీరు పట్టా తీసుకొని పోతే మీకు ₹1,00,000 వస్తాయి. అట్లా మన ట్రైనింగ్ కొరకు, జాబ్ ఓరియంటెడ్ మన ఉద్యోగాల కొరకు అది చేస్తాము. పిల్లలందరూ కూడా మారక ద్రవ్యాల వైపు మరుతున్నారు, టీవీలు చూస్తూ ఉన్నారు, మరి అన్నీ కూడా గాన్స్ అవి అలవాటు పడుతున్నారు అని చెప్పి మరి ఆటల వైపు మళ్ళిస్తాం. ఇలా స్కిల్ అంటే ఏమంటారు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ మనం హైదరాబాద్లో పెట్టుకున్న పిల్లలందరూ కూడా స్పోర్ట్స్ కండక్ట్ చేసి, ఎందుకంటే ఆటలు ఆడితే ఆరోగ్యానికి మంచిది, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా మరి పేదోడి ఇంటి కళ ఏదైతే ఇప్పుడు మనకు ఇట్లా ఉందో, ఈ ఇందిరమ్మ ఇల్లు ఉందో, అదేవిధంగా పేదోడి కళ ఇంకొకటి ఉండే, ఏంది అది సన్నబియ్యం. గతంలో మాట్లాడిరు, నా మన్మడు ఏం తింటాడో పేదోడు కూడా అదే తినాలని మాట్లాడారు, తిన్నడా 10 ఏళ్ళు. మరి ఇవాళ మేము ₹52 కిలో సన్నబియ్యం కొని రైతుకు ₹500 బోనస్ ఇచ్చి మరి వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోలు చొప్పున సన్నబియ్యం ఇస్తున్నాం. ఎందుకు? పేదోడు కూడా మనలాగానే డబ్బులు ఉన్న వాళ్ళలాగానే మరి 3 పూటలు సన్నబియ్యం తినాలి కడుపుండా అని చెప్పి. వస్తుందా లేదా 4 కిలో సన్నబియ్యం? వస్తున్నాయి. గతంలో ఇచ్చిరా? ఇయ్యలే. అంటే ఈ విధంగా చెప్తా ఉన్నాను.
ఇవాళ నేను ఇప్పుడు 5-6 విషయాలు చెప్పిన. ఏది ఆర్టీసీ ఫ్రీ కానీ, సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, మరి వడ్డీ లేని రుణాలు కానీ, రైతులకు బోనస్ కానీ, రైతులకు ఉచిత కరెంటు కానీ, ఇవన్నీ వేరే రాష్ట్రంలో ఎక్కడ లేవు. ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్నది. ఇక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇక్కడ అమలు అవుతున్నట్టు స్కీమ్లు అమలు కావట్లేదు. మరి ఎందుకు కావట్లేదు? వాళ్ళకి పేదల పట్ల ప్రేమలు ఉన్నదా? ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పెట్టింది. మరి వాళ్ళు అడ్డుకుంటున్నది ఎవరు? కేంద్రంలో ఎవరున్నారు? కేంద్రంలో బిల్లు పెట్టాలా, షెడ్యూల్ లైన్లో యాడ్ చేయాలి దాన్ని. ఇవాళ లేకుంటే ఇవాళ గిరిజన అంటే బీసీ బిడ్డలు ఇవాళ ఉద్యోగాలు 42% వస్తుండే. ఇవాళ చదువుకోవడానికి సీట్లలో ఎంబీబీఎస్ కానీ ఇంకా ఏదైనా ఏ సీట్ చదువుకున్నా కానీ 42% వస్తుండే. ఇలా మనకు రాజకీయం కూడా రిజర్వేషన్ కూడా మరి 42% వస్తుండే. ఇలా బీజేపీ వాళ్ళు సహకరిస్తారు, వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఇలా వాళ్ళు మాట్లాడరు. కాబట్టి మీరు గమనించండి, బీసీల పక్షాన ఎవరున్నారు, మహిళల పక్షాన ఎవరున్నారు, మరి రైతుల పక్షాన ఎవరున్నారు, ఎవరి లాభం వల్ల మన బతుకులు బాగుపడతాయని చెప్పి మీరు ఆలోచించండి. ఎవరి వల్ల మనకు లాభం పడుతున్నాయి, ఎవరికి సన్న బియ్యం ఇస్తాం. కాబట్టి ఇలా చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేసినాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సరే, ఇంకా అక్కడక్కడ మీరు అనుకుంటుండొచ్చు మనుషులు కొంతమంది ఇంకా పెన్షన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మరి కేసీఆర్ ఏం చేసిపోయింది తెలుసా? మొత్తం అప్పు చేసిపోయింది. ఇవాళ ఏ గుట్లో చూసినా అప్పే ఉన్నది. 9 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. అయినా కానీ మాట మీద ఉండాలని చెప్పి మరి వాళ్ళ పైసా కూడబెట్టి ఒకటి అని ఇస్తూ ఉన్నాం. పెన్షన్ కూడా ఇస్తాం. ఇంకా మీరు ఇచ్చిన అధికారం ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. మీరు మళ్ళీ అధికారం ఇస్తే ఇంకా 10 ఏళ్ళు కూడా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉంటారు, నేను కూడా ఉంటాను. కాబట్టి ఇంకా 3 ఏళ్ళు టైం ఉన్నది మాకు. ఇక 3 ఏళ్లలో మేము అన్నీ చేస్తాం. ఒకవేళ చేయకుండా మీకు జవాబు చెప్తాం అప్పుడు ఎందుకు చేయలేరు. కానీ ఇప్పుడే ఎవడో మొన్నదాకా చేయనోడు 10 ఏళ్ళు దోసుకొని తిన్నోడు ఇలా ఏం చేయనోడు ఇలా మాట్లాడుతుంటే ఊరుకునే లేదు. ఇలా చాలా జాగాలలో బీడీసీలలో కూడా బీడీసీల పేరు మీద కమిటీలు ఫామ్ అయ్యి దాంట్లో కూడా బీజేపీ బోర్డు టీఆర్ఎస్ వాడు జమ అయిపోయి గ్రామాలలో అభివృద్ధి చేస్తామంటే అడ్డుకుంటున్నారు. అది కూడా ఓర్చుకునే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు బీడీసీ పేరు మీద ఏదో టీడీపీ వాడు మన బీజేపీ వాడు టీఆర్ఎస్ వాడు జాయిన్ అయిపోయి మరి దాంట్లో ఏదో బీడీసీ పేరు మీద అభివృద్ధిని అడ్డుకుంటామంటే ఊరుకునేది లేదు. చెప్తాను, మీరు గ్రామాభివృద్ధికి పోటీ పడండి, తప్పకుండా మీ జోలికి రాము మేము. కానీ దాంట్లో వచ్చి మీరు అడ్డుకోవడం అంటే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ మీకు తెలుసు. ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. మొన్నదాకానేమో ఒక కేసు పెడితే అది ఏమున్నదే లొటపీస్ కేసు అన్నాడు. ఇవాళ మా దొంగతనం చేసిన జైల్లో పెట్టాలా అంత. ఇలా కవిత ఎట్లా మాట్లాడుతుందంటే వెనకాడకు ఒక పిల్లంట 100 ఎలుకలను తిన్నదంట. ఒకటి కాదు 100 ఎలుకలు తిన్నాక తీర్థయాత్ర పోయిందండి. ఎలుకలను చంపడం పాపం అని గట్లా ఉన్నది వాళ్ళ మాట. దోసుకున్నంత దోసుకొని డే లైట్ రాబరీ అంటారు దీన్ని. నలుగురు కుటుంబం మొత్తం దోసుకొని తెలంగాణను ఇవాళ వాళ్ళు న్యాయ సూత్రాలు మాట్లాడుతున్నారు. పామదులు అంటున్నారు. వాళ్ళు అంటారు కక్ష సాధింపు చర్యనంట. మొన్నదాకానేమో యాక్షన్ తీసుకుంటేనేమో లేదు మీకు చేత కాదు అన్నారు. ఇలా యాక్షన్ తీసుకుంటామంటేనేమో కక్ష సాధింపు అంటారు. లేక ఒక కాళేశ్వరం కట్టింది. అది కూడా ఇప్పుడు ఈ బంగ్లా కట్టింది. మనకి లాన్కళ్ళకి బంగ్లాలు లేవు. ఎవరు కట్టింది? మేస్త్రి కట్టింది. మేస్త్రి కట్టిందే 50 ఏళ్ళు ఉంటున్నది. మరి కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు మీకు తెలుసు కదా. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ఉన్నది, నాగార్జున సాగర్ ఉన్నది, శ్రీశైలం ఉన్నది. ఇంకా 100 ఏళ్ళు అయినా కానీ ఎటు పోదు. మరి అలా కాళేశ్వరం 3 ఏళ్ళకి కూలిపోయింది. అది దాని గురించి మాట్లాడితే ఏదో సిబిఐకి ఇవ్వండి మీరు, మేము చూస్తాం కేసీఆర్ సంగతి ఏందో అన్నారు. మరి మనం అందరం కూడా దాని మీద చర్చ జరిపి మొత్తం కూడా రిపోర్ట్ తీసుకొచ్చి విజిలెన్స్ సర్వే అయింది. దానికి ఒక రిటైర్డ్ జడ్జి కమిటీ వేసిరు. అన్నీ వేసిన తర్వాత మొత్తం రిపోర్ట్ తీసుకొని పోయి సిబిఐకి ఇచ్చాను. సిబిఐకి ఇస్తే మొత్తం వారం రోజులు చూడాలి మీ తడాక చూస్తామన్నారు. ఏమైంది? ఇలా 3 నెలల సిబిఐ కనబడతలేడు, బండి సంజయ్ కనబడతలేడు, గుండు అజయ్ కనబడతలేడు, అరవింద్ కనబడతలేడు. అంటే టీఆర్ఎస్ బీజేపీ 2 కలిసే ఉన్నాయని అర్థం. మొన్న ఇక్కడే వేసారు జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా. ఇద్దరు కలిసిపోయారు కాంగ్రెస్ ఓడిపోతామని. అక్కడ జూబ్లీహిల్స్ బదులు మనలాగా ఇంకా పట్నం వాళ్ళు ఇంకా మనకంటే జరుగుతూ ఉంటుంది. అలా ఏం చేసారు? తీసి బండ కుక్కిరు. 25,000 మెజార్టీతో ఒక బీసీ బిడ్డను గెలిపించిందా లేదా? మరి అది మీరు కూడా చైతన్యవంతులు. నాలుకల్లో చైతన్యం తక్కువ లేదు. ఇలా రాజకీయ చైతన్యం ఎక్కువ ఇక్కడ. కాబట్టి మీరందరూ కూడా విఘ్నులు.
మీరు ఆలోచించి మరి మీ పక్షాన ఏ పార్టీ పనిచేస్తున్నది. ఇలా ఎన్నికలు వస్తున్నాయి, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, 2-3 రోజులలో నోటిఫికేషన్ వస్తుంది, సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి. ఇలా ఏదైనా మీకు ఒకటే 3 ఏళ్ళు మేమే ఉంటాం. 3 ఏళ్ళు ఏదున్నా మన ప్రభుత్వం మనమే చేయాలి కదా, కాంగ్రెస్ పార్టీ చేయాలి కదా, ఇంకా వేరే పార్టీ వచ్చేస్తుందా? మరి మీరు ఓట్ల ఒక మొక్కను వేసి పండ్లు కొడితే కొంచెం ఇబ్బంది అవుతుంది. మనం గడ్డేసి ఆవుకే పాలు వినాలా, లేకుంటే వేరే ఆవుకు గడ్డేసి ఇంకో ఆవుకు పాలు వింత వస్తాయా? మరి మీరు ఓట్లు వేసి పని చేయించుకోండి, కొట్లాడి పని చేయించుకోండి. కానీ పార్టీలకు మాత్రం వేరే వాళ్ళకి ఓట్లు ఇస్తాం, పని మాత్రం కాంగ్రెస్ వాళ్ళు చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మీకు కూడా, అడగడానికి కూడా. కాబట్టి మీరు న్యాయంగా ఉండండి, మీరు కొట్లాడి పని చేయించుకోండి. మాకు ఇంకా వేరేం పని లేదు, ఓన్లీ ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం. కాబట్టి ఇంకా చాలా చేసినాం. నేలకల్లు ఇప్పటికే 4-5 కోట్ల వరకు చేసినాం. ఇంకా కూడా ఇప్పుడు నేలకల్లు మన ముదక్పల్లి రోడ్ కూడా డబ్లింగ్ ప్రపోజల్ పెట్టినాం. ఇలా నేలకల్లా సీసీ రోడ్సే కావచ్చు, ఇంకా డ్రైనేజీలే కావచ్చు, ఇంకా ఏది ఉన్నా కానీ నేలకల్ గ్రామంలో కంప్లీట్గా సమగ్రంగా అభివృద్ధి చెందడానికి కట్టుబడి ఉన్నాం. ఇక్కడ మనం వచ్చేటప్పుడు రోడ్డు కూడా బాగాలేదు, ఈ రోడ్డు కూడా చేసి మనం అంటున్నారు, తప్పకుండా అది కూడా మేము పెడతాం. నేలకల్ విషయంలో కాంప్రమైజ్ లేదు. ఇవాళ అన్ని రంగాలలో నేలకల్ ముందు ఉండాల్సిందే. కాబట్టి మీరు అందరూ కూడా గమనించండి, కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ. మరి వాళ్ళ ముఖ్యంగా చివరిగా మరి ఇప్పుడు ఇలా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కొత్త గృహప్రవేశాల ద్వారా త్వరలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాము. 6 నెలల్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ గృహప్రవేశాలు చేసిన తర్వాత మీరు అందరూ కూడా నివాసం ఉంటారు. కాబట్టి మీకు అందరు కూడా ఇప్పుడు లబ్ధిదారులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం అని చెప్పారంట. ఎవరైతే భూమి ఇచ్చిర్రో అప్పుడు వాళ్ళకు కూడా ఇస్తాం. భూమి పోయిన వాళ్ళకు, ఈ ప్లాట్లలో భూమి పోయిన వాళ్ళకు, ఆ భూమి పోయిన వాళ్ళకు కూడా ప్లాట్లు ఇస్తామని చెప్తా ఉన్నాం.